శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఒక పవర్ఫుల్ మోహిని వశీకరణ మంత్రం గురించి ఈరోజు వీడియోలో తెలియచేయాలి అనుకుంటున్నాను. వశీకరణ మంత్రము అంటే కనుక ఇది విడిపోయినటువంటి భార్యాభర్తలు, తోడబుట్టిన వాళ్ళు, ప్రేమించుకొని విడిపోయి ఉన్నవాళ్ళు, లేదా ఎంతో కాలంగా స్నేహంగా ఉండేటువంటి స్నేహితులు, ఇట్లా ఎవరి కోసమైనా సరే ఈ యొక్క మోహిని వశీకరణ మంత్రంతో వారిని మీ సొంతం చేసుకునేటువంటి పవర్ఫుల్ మంత్రము. అయితే ఈ మంత్రాన్ని ఏ రోజున జపించటం ప్రారంభించాలి, రోజుకి ఎన్నిసార్లు జపించవలసి ఉంటుంది అనేటువంటి, ఏ సమయంలో జపించాలి, జపించే ముందు తీసుకోవలసినటువంటి నియమాలు వీడియోలో పూర్తిగా క్లియర్గా తెలియచేస్తానండి. వీడియో అయితే మాత్రం ఎక్కడా స్కిప్ చేయవద్దు. మనం జపించవలసినటువంటి మంత్రం గురించి కూడా వీడియోలో తెలియజేస్తాను. మొదటి నుంచి చివరి వరకు చూస్తేనే ఎన్నిసార్లు ఏ సమయం అనేది అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కోసమైతే ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. అయితే చాలామంది కామెంట్లో అడుగుతూ ఉన్నారు, భర్త కోసం చేయవచ్చా, భార్య కోసం చేయవచ్చా? భార్యాభర్తలు అయితే ఖచ్చితంగా 100కి 1000% రిజల్ట్ అనేది ఉంటుంది. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా భార్యాభర్తల కోసం అయితే చేసుకోవచ్చండి. వేరే వారి కోసం, పరాయి వారి కోసం, జీవితంలో వేరే పక్కదారులు దొక్కే వారి కోసం అయితే అసలు ఉపయోగపడకపోవచ్చు. అలాంటి సందేహాలు ఏమైనా ఉన్నా కానీ వాటి గురించి తెలుసుకొని ఇంకేదైనా వశీకరణ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను. వీడియోలో కూడా గురువుగారి నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తూ ఉన్నానండి. ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన నెంబర్కి గురువుగారితో మాట్లాడండి. అయితే ఈరోజు చెప్పబోయేటువంటి ఈ యొక్క వశీకరణ మంత్రం అనేది ఎంతో కాలంగా విడిపోయి ఉన్నటువంటి భార్యాభర్తలు, ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది ఉంది, కానీ తిరిగి కలుసుకోవటానికి వారికి ఎలాంటి అవకాశము, ఎలాంటి మాటలు అనేది కలవటం లేదు. ఎవరు ముందు మాట్లాడితే బాగుంటుంది, నువ్వు మాట్లాడొచ్చుగా అనేటువంటి మనస్సులో ఉంటున్నాయి తప్ప మనస్పర్ధలు తొలగి బయటికి మాట్లాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారి కోసం, లేదంటే ప్రేమించి విడిపోయి ఉన్నవారి కోసం, ఇట్లా మీకు తెలిసిన వ్యక్తి కోసమైతే ఖచ్చితంగా చేయవచ్చు. అలా చేయాలి అనుకున్న వాళ్ళు, మీరు ఎవరి గురించి అయితే ఈ యొక్క వశీకరణ మంత్రం అనేది జపించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వారి యొక్క ఒక ఫోటోని, చిత్రం అంటే ఫోటోని మీ దగ్గర ఉంచుకొని ఈ యొక్క వశీకరణ మంత్రం అనేది మీరు జపించవలసి ఉంటుంది. అయితే దీనిని జపించటానికి మీరు తీసుకోవలసినటువంటి నియమం అంటే, ఎప్పుడు జపించాలి అంటే కనుక శుభప్రదమైనటువంటి ఒక రోజుని ఎంచుకోవలసి ఉంటుంది. మంగళవారం కానీ లేదంటే ఆదివారం కానీ ఇలా ఈ యొక్క వశీకరణ మంత్రం అనేది జపించటానికి, ఆ రోజు మనం సాధన చేయటానికి ఒక శుభప్రదమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే స్నానం చేసిన తరువాత, పవిత్రంగా శుభ్రంగా ఉన్న తరువాత ఉదయం పూట ఉతికిన దుస్తులు అనేటువంటివి ధరించి ప్రశాంతమైనటువంటి ఒక ప్రదేశంలో కూర్చోండి. ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఎలాంటి సౌండ్స్ కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ, ఆలోచనలు అనేటువంటివి ఏమీ లేకుండా ఏకాగ్రతగా మీరు నియంత్రించాలనుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క స్పష్టమైనటువంటి ఒక చిత్రాన్ని, అంటే ఒక పటాన్ని, వారి ఫోటోని మీ ముందు ఉంచుకోండి. అది ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా పర్వాలేదు. వారి యొక్క ఫోటో అనేది మీ ఎదురుగా ఉంచుకున్న తరువాత ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. మంత్రంలో నేను బ్రాకెట్లో పేరు అని పెట్టిన దగ్గర మీరు వారి పేరు అనేది అందులో చేర్చి జపించవలసి ఉంటుందన్నమాట. అయితే మంత్రాన్ని మీరు ఖచ్చితంగా 108 సార్లు జపించవలసి ఉంటుంది. జపించేటప్పుడు మాత్రం మీరు పూర్తి ఏకాగ్రతను ఉండవలసి ఉంటుంది. మీ యొక్క దృష్టి, మీ యొక్క లక్ష్యం, మీ యొక్క కోరిక, మీ యొక్క ఆశ ఏదైతే ఉందో అదంతా కూడా అందులో ఇనుమడింపు చేసుకున్నట్లుగా మీ ఎదురుగా ఉన్నటువంటి ఆ చిత్రపటాన్ని చూస్తూ మీరు
ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ యొక్క పద్ధతి అనేది మీరు ఖచ్చితంగా 11 రోజుల పాటు చేయవలసి ఉంటుంది. అలా 11 రోజుల పాటు చేసిన తరువాత 11వ రోజు ఆ ఫోటోతో కూడా ఒక చిన్న పని అనేది ఉంటుంది. అది చివరిలో చెబుతాను, మీరు వీడియో అయితే క్లియర్గా చూడండి. అయితే మీరేం చేస్తారంటే కనుక ఈ యొక్క నియమాలు అనేవి చెప్పటం లేదు అంటే ఎలా పడితే అలా జపించాలని కాదండి. కొన్ని మంత్రాలు అనేవి అమ్మవారి యొక్క అనుగ్రహంతో, మోహిని దేవత యొక్క అనుగ్రహంతో కూడా కూడుకొని ఉంటాయి. కాబట్టి మీరు ఇలాంటి చిన్న నియమాలు అనేది పాటిస్తూ కనుక జపించినట్లయితే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే మీ వశం కావాలి అని కోరుకుంటున్నారో, ఎవరైతే మీ మాట వినాలి, మీ చుట్టూ తిరగాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో వారి కోసమైతే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. చెడుగా ప్రయత్నం చేసి వేరే దారుల్లోకి వెళ్ళి వారు మాకు రాలేదు అని బ్యాడ్ కామెంట్లు పెట్టవద్దు, మాకు ఫలించలేదు అనుకోవద్దు. ఏదైతే మీరు పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో 100కి 100% మేము ఈ యొక్క మంత్రాన్ని జపించటం వలన మాకు ఫలితం అనేది కలుగుతుంది అని నమ్ముతూ చేస్తారో ఖచ్చితంగా వారికి విజయం అనేది కలుగుతుంది. మీరు 11 రోజులు మొదలుపెట్టిన దగ్గర నుంచి 11 రోజులు చేసే లోపుగానే మీ కోరిక తీరి మీరు కోరుకున్న వ్యక్తి మీ ఇంటికి, మీ దగ్గరకి వచ్చి చేరుకుంటారు. వితిన్ అవర్స్లోనే వారి వద్ద నుంచి ఒక కాల్ కానీ, మెసేజ్ కానీ రావటం అనేది జరుగుతుంది. అయితే దీనికల్లా కూడా చేయవలసినది కేవలం ఒకే ఒక్క పద్ధతి, ఏకాగ్రతగా ఈ యొక్క మంత్రాన్ని జపించాలి. పూర్తి విశ్వాసముతో, ఈ మంత్రంపై నమ్మకముతో దీనిని జపించటం వలన మేము తిరిగి మళ్ళీ కలుసుకోగలిగాము అనే పూర్తి విశ్వాసంతో ఎప్పుడైతే మీరు ఈ యొక్క మంత్రాన్ని జపిస్తారో జపించిన మరు నిమిషమే మీ కోరిక అనేది తీరుతుంది. అయితే ఇప్పుడు ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన ఇస్తూ మీకు చదివి కూడా వినిపిస్తాను. ఒకవేళ ఎవరికైనా చదవటానికి కష్టంగా ఉంది అంటే 2 మాటలు పలుకుతూ ఒక పేపర్ పైన అయినా రాసుకోండి. అలా చేసినా కూడా మీ కోరిక అనేది తీరుతుంది. ఇప్పుడైతే మంత్రాన్ని చదవటం ప్రారంభిస్తున్నాను. మీరు కూడా ఖచ్చితంగా జపించి చూడండి. ఓం నమః ఖత్ వికట్ ఘోర రూపిణి. పేరు అన్న దగ్గర వారి పేరు చెప్పుకోండి. వాష్మయే స్వాహ. విన్నారు కదా? మంత్రాన్ని మరొక్కసారి చదివి వినిపిస్తాను. ఓం నమః ఖత్ వికట్ ఘోర రూపిణి. వ్యక్తి పేరు అనే దగ్గర లక్ష్మి అయితే లక్ష్మి, రామ అయితే రామ, సీత అయితే సీత. ఎవరి పేరైతే ఉందో వారి పేరుని ఘోర రూపిణి లక్ష్మి వష్మణయే స్వాహ అని జపించండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తి వితిన్ అవర్స్లో మీ సొంతమై తీరతారన్నమాట. అలాగే ఈ 11 రోజుల పాటు ఆ వ్యక్తి యొక్క ఫోటో అనేది మీ దగ్గర ఉంచుకొని చూస్తూ చదివారు కదా, ఆ యొక్క ఫోటోని ప్రవహించే నీటిలో ఎక్కడైనా సరే తేలుతూ అంటే ఆ నీటిలో ప్రవహించే నీటిలో వదిలివేయండి. మీ శక్తిని మరియు కోరికలను విశ్వంలోనికి గట్టిగా చెప్పుకోండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. మీరు ఇష్టపడిన వ్యక్తి మీ దగ్గరకు వచ్చి చేరుతారు. 100కి 100%, 1000% జరుగుతుంది.